హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనతో. సో ఈ రోజు మనం 9th క్లాస్ ఫిజిక్స్లో భాగంగా ధ్వని అనే లెసన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ నోట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అంతా కూడా మీకు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ధ్వని అనేది చాలా పెద్ద లెసన్. సో దీన్ని 2 పార్ట్స్ కింద చేశాను. పార్ట్ 1 అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో 1 or 2 డేస్లో మీకు అది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కేవలం ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చగలం. ఇదే శక్తి నిత్యత్వం. అంటే ఎనర్జీ అనేది ఇప్పుడు సపోజ్ ఈ పెన్సిల్ని కింద పడేసినప్పుడు సౌండ్ వస్తుంది. ఇక్కడ నేను ఉపయోగించినటువంటి గతిశక్తి ఏదైతే ఉంటుందో, ఇలా గతిశక్తి అనేటువంటిది ఇక్కడ శబ్దశక్తి కింద మారుతుంది. అంటే ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారుతుంది తప్ప దాన్ని మనం నాశనం చేయలేము. మనం వస్తువుని కంపింపచేస్తే ధ్వని ఉత్పత్తి అవుతుంది. అంటే అనగా వస్తువును వేగంగా ముందుకు వెనుకకు కదపడం, ఇలా కంపింప చేయడం అంటారు దీన్ని. అంటే ఒక సెంటర్ పాయింట్ నుంచి అటు ఇటు మూవ్ అవ్వడాన్ని కంపనం అని అనడం జరుగుతుంది. స్వరతంతువుల్లోని కంపనాల వల్లనే మానవుని యొక్క స్వరం నుంచి ధ్వని ఉత్పత్తి అవుతుంది. మన లోపల ఉన్నటువంటి వోకల్ కార్డ్స్ వల్ల మనకి అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ రావడం వల్ల శబ్దం అనేది ఉత్పత్తి అవుతుంది అని చెప్తున్నారు. ఏ పదార్థం లేక వస్తువు ద్వారా ధ్వని ప్రసారం అవుతుందో ఆ పదార్థాన్ని యానకం అంటారు. దేని ద్వారా అయితే ఇప్పుడు మనకు మీడియం ఏంటి అంటే గాలి. అదా కాకుండా గాలి కాకుండా ఇంకా వాటర్ ఉంటుంది మీడియం అనేది. అంటే ఏదైనా ఒక యానకం, దేని ద్వారా అయితే శక్తి ప్రసరిస్తుందో శబ్దశక్తి, దాని యొక్క యానకం అంటారు. గుర్తుపెట్టుకోండి, శూన్యంలో శబ్దం అనేటువంటిది ప్రసరింపబడదు. ఎందుకంటే అందులో ఎలాంటి కణాలు ఉండవు, దాన్ని తీసుకువెళ్ళడానికి ఎలాంటి యానకము అనేది ఉండదు. వస్తువు కంపనాలు చేసినప్పుడు తన చుట్టూ ఉన్న యానకంలోని కణాలను కంపింప చేస్తుంది. ఇది యానకం అనుకుంటే సపోజ్ దీంట్లో కణాలు ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి కణాలు ముందుకి వెనక్కి కదులుతూ ఉంటాయి. ముందుకు కదిలి ఇంకో కణాన్ని కంపింపచేస్తుంది, ఆ కణం ఇంకొక కణాన్ని కంపింపచేస్తుంది. ఇలా ముందుకు వెనక్కి కణాలు కంపింపబడడం ద్వారా శబ్దశక్తి అనేటువంటిది ముందుకు వెళ్తుంది. అంతేగాని ఈ యానకం ద్వారా శబ్దశక్తి అనేది ట్రావెల్ అవుతుంది, అంతేగాని కణాల ద్వారా కాదు. ఇక్కడ చూడండి, యానకంలో ఉన్నటువంటి కణాలు స్థానభ్రంశం చెందుతాయి. స్థానభ్రంశం అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అంటే ఒక ఈ ప్లేస్ లో నుంచి మూవ్ అవ్వగలిగినటువంటి అతి తక్కువ దూరాన్ని స్థానభ్రంశం అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి ఇవి. సో అది తర్వాత పక్క కణాన్ని స్థానభ్రంశం చెందిన తర్వాత మొదటి కణం తన యథాస్థితిలోకి వస్తుంది. ధ్వని జనకం ఏదైతే మనకి ధ్వని ఉత్పత్తి చేసేటువంటి కారకం ఉంటుందో యానకం ద్వారా ప్రయాణిస్తుంది, కానీ యానకంలో ఉన్నటువంటి కణాల ద్వారా ప్రయాణించదు. గుర్తుపెట్టుకోండి, కణాల ద్వారా ప్రయాణించదు, ఈ యానకం నుంచి మాత్రమే వెళ్తుంది. కణాలు స్థానభ్రంశం చెంది మళ్ళీ అదే యథాస్థానానికి వచ్చేస్తాయి. సో కణాల ద్వారా కాదు ఇక్కడ ప్రయాణం చేసేది, యానకం ద్వారా ప్రయాణం చేస్తుంది. ధ్వని అనేది ఒక తరంగం. ధ్వని తరంగాలు యానకంలో ఉన్నటువంటి కణాల కదలికగా కాక శక్తి ప్రసారంగా అభివర్ణించవచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా, యానకంలో కణాల యొక్క కదలిక కాకుండా శక్తి అనేటువంటిది యానకం ద్వారా ప్రయాణించడం అనేది ధ్వని కింద చెప్పవచ్చు. ధ్వని అనేది ఒక తరంగం రూపంలో ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ చూద్దాం. ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు. ధ్వని ప్రయాణించే అతి సామాన్యమైనటువంటి యానకం ఏంటి అంటే గాలి. ధ్వని తరంగాలు గాలిలో సంపీడనం వెర్లీకరణాన్ని సృష్టిస్తాయి. ఈ సంపీడనం వెర్లీకరణాలు అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక శృతి దండం తీసుకున్నాం. ఈ శృతి దండం నుంచి మనం ఒకసారి ఇలా కొట్టిన తర్వాత దీని నుంచి వైబ్రేషన్స్ అనేవి మొదలవుతాయి. సో విరామ స్థానం నుంచి ఇరువైపులా కణాలు కదులుట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్ప్రింగ్ ఉంది. ఈ స్ప్రింగ్ అనేది మనం ఇలా కంప్రెస్ చేసి ఇలా రిలీజ్ చేస్తాం కదా. సో అప్పుడు కణాలు ఎలా కదులుతాయి అంటే ఇలా మూవ్ ఫార్వర్డ్ అనమాట, ముందుకి వెనకకి ఈ పొజిషన్ లో కంప్రెషన్ అవుతుంది. కాబట్టి ఇది అనుదైర్ఘ్య తరంగాలుగా చెప్పవచ్చు. అంటే అందులో ఉండేటువంటి కణాలు ఎలా కదులుతాయి, ముందుకి వెనక్కి కదులుతాయి. కాబట్టి సమాంతరంగా ఉండేటువంటి స్థితికి, అంటే ఏదైతే యానకంలో కణాలు అలజడి ప్రసారం జరిగినటువంటి దిశకు సమాంతరంగా ఉంటుందో, ప్రసార దిశకి సమాంతరంగా, ఇది ప్రసార దిశ. మనం శక్తి ప్రసార దిశ అంటే ఇక్కడ శక్తి ప్రసార దిశకు సమాంతరంగా ఉంటుంది కాబట్టి కణాల యొక్క కదలిక ఇది అనుదైర్ఘ్య తరంగాలు.
ఒకవేళ అలా కాకుండా ఈ ఆనకంలో ఉన్నటువంటి కణాలు అలజడి ప్రసార దిశకు లంబంగా అంటే పైకి కిందకి మూవ్ అవుతున్నాయి. అంటే సపోజ్ ఇప్పుడు మనం జిమ్ లో కానీ లేకపోతే ఎక్కడైనా తాడు ఇలా పైకి ఒక కొన గోడకు కానీ దేనికైనా కట్టేసి ఉండి ఇంకో కొన నుంచి మనం కదుపుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి కొన్ని వేవ్స్ లా ఫామ్ అవుతాయి కదా. సో దాన్ని మనం తిరియక్ తరంగాల కింద మనం చెప్పవచ్చు. ధ్వని తరంగాలు విరామ స్థానం నుంచి ఇరువైపులా కదులుతాయి కాబట్టి ఇవి అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలు కాదు. మనకి కాంతి తరంగాలు అనేవి తిర్యక్ తరంగాలకి వస్తాయి కాబట్టి ఇవేంటి అంటే అనుదైర్ఘ్య తరంగాల కింద చెప్పవచ్చు. సో నీటి ఉపరితలంపై చూస్తే తరంగాలు నీటి ఉపరితలంపై చూసే తరంగాలు కాంతి తరంగాలు తిర్యక్ తరంగాలకి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే నీళ్ళలో రాయి వేసినప్పుడు అది పైకి కిందకి అలా వస్తాయి. సో వాటిని మనం తిర్యక్ తరంగాల కింద చెప్పవచ్చు. ధ్వని యొక్క లక్షణాలు, దీనికి 3 లక్షణాలు ఉంటాయి: పౌనఃపున్యం, కంపన పరిమితి, వేగం. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని బేస్ మీద కానీ మనకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వీటి కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. సో మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. సో ఇచ్చిన సమయంలో దూరంతో పాటుగా యానకం యొక్క సాంద్రత, పీడనం మారతాయి. దీని అర్థం ఏంటి అంటే, ఇక్కడ సౌండ్ రిలీజ్ చేసాము అనుకోండి, ఈ సౌండ్ అనేది ఇక్కడ హెవీగా ఉంటుంది. సపోజ్ ఒక మైక్ అనేది ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక గుడి దగ్గర లేకపోతే చర్చ్ దగ్గర ఎక్కడైనా మనకి మైక్ పెట్టారనుకోండి, ఆ మైక్ నుంచి వచ్చేటువంటి శబ్దం దూరం వెళ్ళే కొద్దీ శబ్దం తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఏం చెప్పాడు అంటే సాంద్రత మరియు పీడనం అనేది మారతాయి. దూరంతో పాటు యానకం యొక్క సాంద్రత, పీడనం మారతాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే దూరం వెళ్ళే కొద్దీ శబ్దం యొక్క సాంద్రత, పీడనం మారుతాయి అని అర్థం. 2 వరుస సంపీడనాలు లేదా వరుస వ్యతికరణాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని తరంగదైర్ఘ్యము అంటారు. మీకు ఇందాక పిక్చర్ చూపించాను కదా, ఏవైతే సంపీడనం, విరళీకరణ ఉంటాయో ఒక చోట ఎక్కువ సాంద్రత, ఒక చోట తక్కువ సాంద్రత ఉంటాయి. అలాగే మళ్ళీ ఇంకోసారి ఎక్కువ సాంద్రత ఉంటాయి. అంటే 2 వరుస సంపీడనాలు అంటే సంపీడనాలకు కానీ 2 విరళీకరణాల మధ్య కానీ ఉన్నటువంటి దూరాన్ని తరంగం యొక్క తరంగదైర్ఘ్యము అని పిలుస్తారు. దీన్ని లాంబ్డాతో సూచిస్తారు. దీన్ని ఏమంటారంటే లాంబ్డా అంటారు. ఇది గ్రీకు యొక్క అక్షరము. ఈ లాంబ్డా, న్యూ, ఈ కొన్ని పదాలు వస్తాయి, వాటిని గుర్తుపెట్టుకోండి. అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనం ఒక తరంగంగా అనుకుంటే, శిఖర గరిష్ట భాగాన్ని సంపీడనంగా దీన్ని శృంగం అని పిలుస్తారు. ఇది గరిష్ట భాగం అంటే హైయెస్ట్ లెవెల్ అన్నమాట, శృంగం అంటారు. అలాగే అని వక్రరేఖ కింద భాగాన్ని విరళీకరణంగాను, అంటే ఇది ఒక సంపీడనము, అంటే ఇది ఒక ఇమాజినరీ పిక్చర్ అన్నమాట. సో ఇలా ఉంటది అని కాదు. ఇలా మనం తీసుకుంటే కనుక ఒక తరంగంలో తీసుకుంటే 2 వరుస సంపీడనాల మధ్య దూరం, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దూరమే తరంగదైర్ఘ్యం అవుతుంది. లేదా 2 విరళీకరణాల మధ్య దూరం, ఇది కూడా మనకి తరంగదైర్ఘ్యమే అవుతుంది. అంటే సమానంగా ఉన్నటువంటి దూరం అన్నమాట. ఇది సమానంగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ద్రోణి అని కూడా అంటారు. సో ఈ సంపీడనం విరళీకరణాల వరుస సంపీడన విరళీకరణాల మధ్య ఉన్న దూరమే తరంగదైర్ఘ్యం. ఈ తరంగదైర్ఘ్యం అనేటువంటి విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హెన్రిచ్ రోనాల్డ్ హెడ్జ్ అనే వ్యక్తి పేరు మీదుగా పౌనఃపున్యానికి SI ప్రమాణాలు హెడ్జ్ అని నామకరణం చేయడం జరిగింది. ఎవరి పేరు మీదుగా హెడ్జ్ అనే పేరు వచ్చిందంటే హెన్రిచ్ రోనాల్డ్ హెడ్జ్ అనే ఆయన పేరు మీదుగా. సో ఆయన పేరు మీదుగా పౌనఃపున్యానికి హెడ్జ్ అని పేరు పెట్టడం జరిగింది. సాంద్రత గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువకు మరలా గరిష్ట విలువకు మారడం ఒక పూర్తి కంపనం అంటారు. ఒక పూర్తి ఆసిలేషన్ అంటే ఒక పూర్తి కంపనం అంటే సపోజ్ ఒక లోలకం తీసుకుంటే ఇది ఒక విరామ స్థానం. ఇక్కడి నుంచి మనం ఇచ్చిన తర్వాత ఇది గరిష్ట స్థానానికి వెళ్తుంది, ఇక్కడ కనిష్ట స్థానం అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి దాని యొక్క ఎనర్జీ 0 అయిపోతుంది. ఇక్కడ కనిష్ట స్థానం, మళ్ళీ గరిష్ట స్థానం, మళ్ళీ కనిష్ట స్థానం. ఇక్కడికి వచ్చేసరికి ఒక పూర్తి ఆసిలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా వచ్చేసరికి ఒక పూర్తి ఆసిలేషన్ కంప్లీట్ అవుతుంది. సాంద్రత గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువకు మరలా గరిష్ట విలువకు మారడం ఒక పూర్తి కంపనం. సో ఒక ప్రమాణ కాలంలో జరిగే కంపనాల సంఖ్యను ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యం అంటారు. అంటే ఒక నిర్దిష్ట కాలంలో ధ్వని చేసేటువంటి పౌనఃపున్యాలు. అంటే ఇక్కడ గరిష్ట అంటే ఒక సంపీడనం, విరళీకరణం, మళ్ళీ సంపీడనం, ఒక పూర్తి ఆసిలేషన్ అవుతుంది అనమాట. దీన్ని సాధారణంగా న్యూతో సూచిస్తారు, గ్రీకు అక్షరం న్యూ. దీని యొక్క SI ప్రమాణాలు హెడ్జ్. ఇప్పుడు చెప్పా కదా, 2 వరుస సంపీడనాలు లేదా విరళీకరణాలు ఒక స్థిర బిందువుని, అంటే ఐదర్ సంపీడనమైన అవ్వనివ్వండి, ఒక 2 సంపీడనాలు లేదా 2 విరళీకరణాలు ఒక స్థిర బిందువుని దాటడానికి పట్టు కాలాన్ని తరంగం యొక్క కాల వ్యవధి అని పిలుస్తారు. అంటే ఒక
ఒక పర్టిక్యులర్ పాయింట్, ఈ పాయింట్ ఉందనుకోండి, ఈ అనే పాయింట్ ఉందనుకోండి, శబ్ద తరంగం వస్తుంది అనుకోండి, ఈ తరంగంలో ఈ రెండు సంపీడనాలు ఈ పాయింట్ని దాటడానికి అవసరమైనటువంటి టైంనే కాల వ్యవధి అంటారు. ఒక పూర్తి కంపనం చేయడానికి పట్టు కాలాన్ని ధ్వని తరంగం యొక్క కాల వ్యవధి అంటారు. అంటే ఇది నథింగ్ బట్ ఒక పూర్తి కంపనం అనమాట. అంటే గరిష్ట స్థాయి నుంచి కనిష్ట స్థాయికి మళ్ళీ గరిష్ట స్థాయికి వెళ్ళడానికి అవసరమైనటువంటి దాన్నే మనం ఒక పూర్తి కంపనం అంటాం కదా. ఇలా అంటే క్లియర్గా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనం ఒక పాయింట్ తీసుకున్నాం. సరే, ఫస్ట్ అసలు కంపనం అంటే ఏంటో చూద్దాం. గరిష్ట స్థాయికి అంటే ఒక సంపీడనం, మళ్ళీ విరదీకరణం, మళ్ళీ సంపీడనం అవ్వడాన్ని ఒక పూర్తి ఆసిలేషన్ అంటే ఇది ఒక కంపనం అంటారు. సో ఈ కంపనం దీన్నే ఇక్కడ రెండు వరుస సంపీడనాలు, వ్యతిరేకరణాలు, స్థిర బిందువు దాటడానికి అంటే ఒక కంపనము ఒక బిందువుని దాటడానికి అంటే ఒక ఆసిలేషన్ బిందువు దాటడానికి పట్టేటువంటి దాన్ని కాల వ్యవధి అంటారు. ఓకేనా. ఒక పూర్తి కంపనం చేయుటకు పట్టు కాలాన్ని ధ్వని యొక్క కాల వ్యవధి, అది ఇది ఒకటే అనమాట. ఈ పూర్తి ఆసిలేషన్ మేము కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఉంటుంది కానీ, సో రెండు ఒకటే. దీన్ని టీతో సూచిస్తారు. దాని యొక్క ఎస్ఏ ప్రమాణాలు సెకండ్. పౌనఃపున్యానికి కాల వ్యవధికి కలిగిన సంబంధం ఏంటి అంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t. మనం ఇలా చదువుతాం, కానీ ఇక్కడ న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ కదా. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే విలోమానుపాతంలో ఉంటుంది. అంటే న్యూ పెరిగితే టీ తగ్గింది, టీ తగ్గింది అంటే న్యూ పెరుగుతుంది, అంటే ఆపోజిట్లో ఉంటుంది. పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే టైం అనేది తక్కువగా ఉంటుంది, టైం తక్కువగా ఉంది అంటే పౌనఃపున్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కన్ఫ్యూజ్ అవద్దు, పౌనఃపున్యం ఎక్కువగా ఉంది అంటే ఇది ఎక్కువగా ఉంది అంటే ఇది తక్కువగా ఉంది అని అర్థం. ఓకేనా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ మనకి అదే చెప్తాడు. ధ్వని జనకంతో సంబంధం లేకుండా ధ్వనులు ఒకే వేగంతో ప్రయాణం చేస్తాయి. అక్కడ మనకి వచ్చినటువంటి ఉత్పత్తి అయినటువంటి ధ్వని జనకంతో సంబంధం లేదు, కానీ ఇక్కడ ప్రయాణం చేసే యానకం ఏంటి, గాలి. కాబట్టి గాలిలో ఏ ధ్వనులైనా కూడా సమాన వేగంతో ప్రయాణం చేస్తాయి. ఆ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి. ధ్వని జనకం నుంచి విడుదలైనటువంటి ధ్వని యొక్క పౌనఃపున్యం మెదడు ఏ విధంగా విశ్లేషిస్తుందో దాన్ని ధ్వని యొక్క కీచుదనం అంటారు. అంటే మనం ఏదైనా ఒక సౌండ్ విన్న తర్వాత కొన్ని కీచుగా అనిపిస్తాయి, దాన్నే మనం పిచ్ అని అంటాం. సో హై పిచ్ లో మాట్లాడుతున్నావు, లో పిచ్ లో మాట్లాడుతున్నావు, వినిపించట్లేదు, నీకు కీచు ఎక్కువగా ఉంది, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. దానికి కలిగినటువంటి కారణం మన మెదడు ఎలా తీసుకుంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ దాని గురించి క్లియర్ గా చూద్దాం. సో ధ్వనిజనకం వేగంగా కంపించడం ద్వారా పౌనఃపున్యంని అధికంగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ధ్వనిజనకం నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో అలాగే పౌనఃపున్యం అనేది అధికంగా ఉంటుంది. దాన్ని టైం ఏదైతే ఎక్కువ సార్లు ఆసిలేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట, కంపనాలు ఎక్కువగా ఉంటాయి, అప్పుడు ఆటోమేటిక్గా పౌనఃపున్యం అనేది అధికంగా ఉంటుంది. సో పౌనఃపున్యం అంటే ఏంటి అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రమాణ కాలంలో జరిగేటువంటి కంపనాల సంఖ్యను, అంటే సపోజ్ ఒక సెకండ్ కాలంలో ఎన్ని కంపనాలు చేస్తుంది, తక్కువ కొన్ని 4-5 ఎగ్జాంపుల్కి చెప్తున్నా, 4 చేసింది అనుకోండి, ఇంకోటి 5 చేసింది అనుకోండి, ఏవైతే ఈ నెంబర్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ధ్వని జనకం వేగంగా కంపించడం, అక్కడ కంపించేటువంటి వేగం ఆధారంగా పౌనఃపున్యం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అధిక పౌనఃపున్యం కలిగినటువంటి ధ్వని అధిక పిచ్ను కలిగి ఉంటుంది. ఎక్కువ పౌనఃపున్యం కలిగినటువంటిది అంటే ఒక టైంలో ఎక్కువ సార్లు ఆసిలేషన్ చేయగలిగినటువంటి ధ్వని తరంగాలకి ఎక్కువ పిచ్ అనేటువంటిది కలిగి ఉంటుందంట. అధిక పిచ్ గల ధ్వనికి అనుగుణంగా ప్రమాణ కాలంలో ఒక స్థిర బిందువును దాటి వెళ్లే సంపీడన వ్యతిరేకరణాల సంఖ్య కూడా అధికమే. అంటే ఇక్కడ మేము మీకు పౌనఃపున్యం అధికంగా ఉంటే పిచ్ అధికంగా ఉంటుంది అన్నాం కదా. పిచ్ అధికంగా ఉండడం అంటే ఏంటి, ఒక పూర్తి ఆసిలేషన్ ఒక టైంలో స్థిర బిందువును దాటేటువంటి ఆసిలేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అంటే కంపనాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఒక పర్టికులర్ టైంలో. సో వివిధ పరిమాణాలు మరియు సందర్భాల్లో వేరు తరచుదనాలు తో కంపించే వస్తువులకు వివిధ పిచ్చులు కలిగినటువంటి ధ్వనులు ఉత్పత్తి చేస్తాయి. వివిధ పరిమాణాలు మరియు సందర్భాల్లో వేరు తరచుదనాలతో, ఇక్కడ తరచుదనం అంటే ఏదో కొత్త పదం అని అనుకోవద్దు, తరచుదనము అంటే పౌనఃపున్యం అండి. సో పౌనఃపున్యం వేరువేరుగా ఉంటే మనకు ఆటోమేటిక్గా పిచ్ కూడా వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పిచ్ ఉండాలి అంటే ఎక్కువ పౌనఃపున్యం ఉండాలి, తక్కువ పిచ్ ఉంది అంటే పౌనఃపున్యం తక్కువ ఉంటుంది. చిన్నపిల్లల్లో కీచుదనం ఎక్కువగా ఉంటుంది, అంటే వాళ్ళు వదిలేటువంటి స్వరతంతువుల నుంచి ఎక్కువ పౌనఃపున్యంతో శబ్దాలు అనేటువంటి వస్తాయి. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత స్వరతంతువుల్లో మార్పుల వల్ల మనకి యొక్క పౌనఃపున్యం అనేది తగ్గిపోతుంది, కాబట్టి మనకి కీచుదనం అనేది తగ్గుతుంది. అలాగే సింహానికి
కీచుదనం ఉండదు. అలాగే కొన్ని జంతువుల్లో కీచుదనం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటి యొక్క పౌనఃపున్యం ఆధారంగా కీచుదనం అనేటువంటి దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అంటే పిచ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. సగటు విలువలకి ఇరువైపులా యానకంలో ఏర్పడినటువంటి గరిష్ట అలజడిని ఆ తరంగం యొక్క కంపన పరిమితి అంటారు. అంటే ఇక్కడ సంపీడనాన్ని మనం ఇలా చూపిస్తాం కదా, సగటు విలువకు అంటే ఏదైనా ఒక యావరేజ్ పాయింట్కి హైయెస్ట్ లోయెస్ట్ ఉంటుంది కదా, అంటే ఇలా ఆసిలేషన్ చేస్తున్నప్పుడు ఏదో ఒక దాన్ని మనం సగటు విలువ కింద తీసుకుంటాం, ఏదైతే యావరేజ్గా వచ్చేటువంటి విలువను. హైట్ని నేను చెప్పేది హైట్ని. సో వాటిల్లో ఆ సగటు విలువకి ఇరువైపులా అటువైపు పక్కన ఇటువైపు పక్కన ఉండేటువంటి దాని యొక్క అలజడిలో పైన అంటే హైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంపన పరిమితి అంటాము. సో మృదు ధ్వనికి తక్కువ కంపన పరిమితి, గంభీర ధ్వనికి ఎక్కువ కంపన పరిమితి ఉంటుంది. మృదు ధ్వని అంటే ఏంటి అంటే చాలా సాఫ్ట్గా వినడానికి కొంచెం బాగుండేటువంటివి మృదు ధ్వనులు. గంభీరమైనటువంటి ధ్వనులు అంటే ఎక్కువ కంపన పరిమితి. అసలు కంపన పరిమితి అంటే ఏంటో చూసాం కదా, ఈ హైట్ అనమాట, ఈ హైట్. ఓకేనా, ఈ హైట్ని కంపన పరిమితి అంటారు. కాబట్టి మృదు ధ్వనులకేమో తక్కువ హైట్ ఉంటాయి, గంభీర ధ్వనులకేమో ఎక్కువ హైట్ అనమాట, కంపన పరిమితి ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు యాక్చువల్గా డైరెక్ట్ బిట్స్ రాకపోవచ్చు ధ్వని నుంచి. మీకు ఎట్లా వస్తాయి అంటే కింది వాటిలో సరైనది ఏంటి, కింది వాటిలో సరికానిది ఏంటి అని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తాడు. కాబట్టి వీటిని స్టేట్మెంట్స్గా గుర్తుపెట్టుకోండి, దాన్ని కొంచెం నాలెడ్జ్డ్గా మీకు అర్థమయ్యే దానిలా గుర్తుపెట్టుకోండి. సో దట్ మీకు ఒకవేళ అట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. డైరెక్ట్గా మృదు ధ్వనికి ఎలాంటి కంపన పరిమితి ఉంటుంది ఇలా కూడా అడగొచ్చు, కానీ అది రేర్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొంచెం మ్యాటర్ ఎక్కువ ఉన్నటువంటిది ధ్వని అనేటువంటి. సో దీన్ని కవర్ చేయాలి అంటే ఎక్కువ సిలబస్ కవర్ అయ్యేటువంటిది, ఎక్కువ కంటెంట్ కవర్ అయ్యేటువంటిది ఏంటి అంటే సరికానిది ఏంటి, సరైనది ఏంటి, ఇట్లా స్టేట్మెంట్స్ క్వశ్చన్స్లోనే మనకి ఎక్కువగా సిలబస్ కవర్ అవుతుంది. అండ్ సో నేను ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో చాలా కష్టంతో రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే దోమలు భయంకరంగా ఉన్నాయి. ఫ్యాన్ వేద్దాము అంటే కనుక మీకు వాయిస్ క్లియర్గా వినిపించదు అనే ఉద్దేశంతో. సో నా హార్డ్ వర్క్ ఏమాత్రమైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ ఎవరైనా ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ నోట్స్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ నోట్స్ రాయడం కూడా నాకున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెం కష్టమే, కానీ టైం దగ్గర అవుతుంది, మీరు చదువుకోవాలనే ఉద్దేశంతోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను క్లియర్ చేయడానికి నా ఎఫర్ట్ అంతా కూడా పెడుతున్నాను. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేటువంటిది, ఆర్ ఇంకా ఎన్ని ఇంప్రూవైజేషన్స్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. సో దట్ అవి నా వల్ల అవుతే కనుక ఖచ్చితంగా నేను మీకు అవి కూడా అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. ధ్వని తన మూలస్థానం నుంచి దూరంగా వెళ్లే కొద్దీ కంపన పరిమితి తగ్గుతుంది, ఎందుకంటే ఆ ఎనర్జీ అనేటువంటి దూరం వెళ్ళే కొద్దీ తగ్గిపోతుంది. అలాగే యానకంలో ప్రయాణిస్తున్నప్పుడు దీని యొక్క కంపన పరిమితి స్టార్టింగ్లో ఎంత ఉంది అనుకోండి, దూరం వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, కంపన పరిమితి అనేటువంటిది తగ్గిపోతుంది. అంటే ఫస్ట్ మనం మైక్ దగ్గర గంభీరంగా వినేటువంటి వాయిస్ దూరంగా వెళ్ళే కొద్దీ ఆ వాయిస్ అనేటువంటి తగ్గిపోతుంది. ఎందుకు, కంపన పరిమితి అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి ఒకే పిచ్ మరియు తీవ్రత కలిగినటువంటి ధ్వనులు ఒకదాని నుంచి మరొక దాన్ని వేరు చేయగలిగేటువంటి లక్షణమే ధ్వని యొక్క నాణ్యత. అంటే ఏవైనా రెండు ధ్వనులు ఒకటేసారి విన్నప్పుడు ఇది బాగుంది, ఇది బాగాలేదు అని మనం ధ్వనిని గురించి ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తాం. ధ్వనికి ఆ లక్షణం ఉంటుంది, దాని యొక్క క్వాలిటీ, ఈ వాయిస్ క్వాలిటీ బాగుంది, ఈ వాయిస్ క్వాలిటీ బాగాలేదు, అలా ఏదైతే చెప్పగలుగుతామో దానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే నాణ్యత. ఓకేనా, క్వాలిటీ అనమాట. ఒకే పౌనఃపున్యంగా ఉన్నటువంటి ధ్వనిని స్వరం అంటారు. ఒకే పౌనఃపున్యం అంటే ఏంటి, పౌనఃపున్యం అనగానే మనకు వచ్చేయాలి అంటే ఒక నిర్దిష్ట టైంలో చేసేటువంటి కంపనాల సంఖ్యనే పౌనఃపున్యము అంటారు. సో ఈ పౌనఃపున్యము సమానంగా ఉండాలి. వదిలినటువంటి ధ్వనికి ప్రతి చోట కూడా పౌనఃపున్యం సమానంగా ఉంటే దాన్ని మనం స్వరము అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సంగీతంలో ఉండేటువంటి స్వరాలను గురించి మనం చెప్పొచ్చు. వివిధ పౌనఃపున్యాల కలయిక ద్వారా ఉత్పత్తి అయినటువంటి ధ్వనిని నోట్ అని అనడం జరుగుతుంది. మనం మాట్లాడడం, మ్యూజిక్ వినడం, ఇలా రకరకాల ధ్వనులన్నింటినీ కూడా ఉత్పత్తి చేయడాన్ని నోట్ అని అనడం జరుగుతుంది. శబ్దం వినడానికి ఆహ్లాదంగా ఉండదు, కానీ స్వరం ఆహ్లాదంగా ఉంటుంది. శబ్దం అంటే ఏంటి, ఏదైనా అది శబ్దమే అవుతుంది. అంటే మన నోటి నుంచి వచ్చినా పక్కన నుంచి ఏది వచ్చినా కూడా శబ్దమే అవుతుంది. శబ్దాలు వేరు, స్వరం వేరు. శబ్దానికి ఒకే రకమైనటువంటి పౌనఃపున్యం ఉండాల్సినటువంటి అవసరం లేదు, కానీ స్వరం అనేసరికి ఒకే రకమైనటువంటి పౌనఃపున్యం ఉంటేనే దాన్ని మనం స్వరం అని అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ప్రాబ్లమ్స్ అండ్ రిమైనింగ్ 2 to 3 టాపిక్స్ ఉన్నాయి శబ్దానికి, ధ్వనికి సంబంధించి, అవి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హోప్ మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.